ఈరోజు దేవుడి సన్నిధికి కూడి వచ్చి ఆరాధన చేయడానికి దేవుడు మనకు మంచి అవసరం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి 25 నుంచి అంతటా అతడు సౌలును వెతుకుటకు దర్శనకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహు జనములకు వాక్యమును బోధించారు. మొట్టమొదటి అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదివిన వాక్యము 26వ వాక్యములో చివరి మాట, శిష్యులకి క్రైస్తవులని పిలువబడింది. అంటే నేను 2-3 వారాలు ఆన్లైన్లో కొన్ని దైవదాసుడికి క్లాస్ నేర్పించినప్పుడు ఎవరు చెప్పారు, ఏదైనా ఒక విషయం నేర్పించమయ్యా అని చెప్పినప్పుడు ఏది నేర్పించాలి అని అనుకున్నాడు. నేను అప్పుడు ప్రార్థన చేయలేదు. దేవుడు ఇదే ఇచ్చాడు. ఏది? క్రైస్తవుడు ఎవడు? నేనే నీకు అడుగుతున్నాడు. నీ క్రైస్తవుడా? హలో, అందరు ఉన్నారు కదా? మీరు క్రైస్తవుడా లేదా అని నేను చెప్పబడిన వాక్యం వినినప్పుడు నీకు అర్థమవుతుంది. ఈ భూలోకం అందర 2000 పైన క్రైస్తవుడు ఉంది. 2000 పైన క్రైస్తవుడు. ఇది ఎవరు క్రైస్తవుడు? క్రైస్తవ విభజన. ఎవరు క్రైస్తవుడు? నేనా, నువ్వా, మనమా? ఎవరేండి క్రైస్తవుడు? కొందరు అనుకున్నారండి క్రైస్తవుడి నేనే క్రైస్తవుడు అని అనుకున్నారు. ఈ పేరు వారు సంపాదించిన వారు కాదు. ఎవరు ఈ క్రైస్తవుడు అని పదం? దేవుడు బిడ్డలు పెట్టిన పేరు కాదు. దేవుడు బిడ్డలు పెట్టిన పేరు కాదు. ఎవరు పెట్టారు? అన్యులు దేవుని బిడ్డలకి శిష్యులుగా చూసి వారు పెట్టిన పేరు. సోదరు అవమానించడానికి. ఆమేన్. అది ఎందుకు అలాగ పెట్టారంటే అవమానించడానికి, నిందించడానికి పెట్టిన పేరు. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగింది. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హిందూ అని చెప్పిన వాడు ఎవరండి? హిందూ ఎవరు? హిందూ అంటే ఎవరు? హిందూ అనేది మతం కాదు. హిందూ అని ఒక మతం కాదు. కొందరు అలాగా అనుకున్నారు. హిందూ అని చెప్పిన ఒక మతం. క్రైస్తవుడు అని చెప్పినది ఒక మతం కాదు. ఎంతమందికి అర్థమవుతున్నారు తెలియదు. మతం కాదు. నేను మెల్లగా మాట్లాడుతున్నారు. మీకు కొంచెం తర్వాత అర్థమవుతుంది. స్తోత్రం. అప్పుడు ఇక్కడ చదివినది శిష్యులకి క్రైస్తవుడు అని పిలవబడి. అప్పుడు ఎవరండి క్రైస్తవుడు? శిష్యుడు. శిష్యుడు అయిన వారు మాత్రమే క్రైస్తవుడు. క్రైస్తవుడు అయిన వాడు క్రీస్తువాడికి శిష్యుడు అవ్వాలి కదా. శిష్యుడు అయిన వాడు మాత్రమే క్రైస్తవుడుగా మారాలి. నీ క్రైస్తవుడు అయితే నీ ఏమవ్వాలి అమ్మా? శిష్యులుగా మారాలి. ఎవరు స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నంబర్ 1 ఎవరండి? క్రైస్తవుడు అని ఇప్పుడు చెప్పబోతున్నారు. స్తోత్రం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వాక్యం చూడండి. 26వ వాక్యము. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కా చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడి నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు ఎవరండి? తన సిలువ కాదు. 27వ వాక్యం చూడండి.
తన సిలువ మోసుకొని నన్ను వెంబడించిన వాడే శిష్యుడు. ఒక సోదరం చెప్పండి, అప్పుడు శిష్యుడు ఎవరండి? సిలువ మోసిన వాడు కాదండి, తన సిలువ మోసినవాడు. నిన్ను ఎవరు బలవంతంగా చెప్పలే, ఏది సిలువ మోసుకోమని. తన సిలువ సోదరం నీ నచ్చిన కాబట్టి సిలువ ఏం చేస్తున్నారు? అదేంటి తన సిలువ. ఎన్ని రోజు మోయాలి? లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వాక్యం. ఎన్ని రోజు మోయాలి? మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు. ఎన్ని రోజు? ప్రతి దినం. ఏది సిలువ? ఇప్పుడు ఉన్నదే అదే సిలువ. స్తోత్రం. ఇప్పుడు నీకున్నది ఏదో అదే నీకు కలిగిన సిలువ. ఆమేన్. హల్లెలూయా. నీ అనుకున్నారమ్మా, ఇప్పుడు మన జీవితములు కలిగినదన్నీ నీకు దేవుడిచ్చిన అది నీ మోయాలి, అది వేరే ఎవరు కూడా మోయదు. స్తోత్రం. అంటే ఇప్పుడు ఇచ్చిన శ్రమ, అంటే ఇప్పుడు ఇచ్చిన సిలువ ఏంటంటే నీ శిష్యులుగా మారిన తర్వాత నీ జీవితములు కలిగిన ఆ శ్రమ అని మొత్తం నీకు దేవుడిచ్చిన సిలువ. స్తోత్రం. స్తోత్రం. అది దేవుడు నీకు ఇచ్చినది. స్తోత్రం. ఎందుకు దేవుడు నీకు అది ఇచ్చాడు? ఆ సిలువ నాకివ్వను, నా సిలువ నీకెవడు. నీకు దేవుడు నీ మోయడానికి ఎంత శక్తి కలదో అంత శక్తి కలిగిన ఒక సిలువ నీకు ఇచ్చారు. దాని మించిన ఒక సిలువ దేవుడు నీకు ఇవ్వలేదు. అందుకని నీ పోయిన దినములను నీ మనసులో ఇదే చెప్పుతున్నారు, దేవా ఇదన్నీ నేను ఎందుకు మోసుతున్నారండి నీ అడుగుతున్నారు. అది ఎందుకు మోస్తున్నారంటే దేవుడు నీకు ఇచ్చిన సిలువ అది నీ ఎత్తుకో. అక్కడే చెప్పినప్పుడు వాక్యం చెప్పినప్పుడు చెప్పారు, అత్తగారు చెప్పారు, నా కోడలే నాకు ఇచ్చిన కొందరికి అదే కదా సిలువ, కొందరికి భర్త ఏమంటే సిలువ, కొందరికి ఇదన్నే స్తోత్రం. కొందరికి భార్య సిలువ. స్తోత్రం కలిగింది. ఆమేన్. ఇదన్నీ కొన్ని కుటుంబం అడ్జస్ట్మెంట్లు ఇలాగ వెళ్తున్నారు. అన్నిలా ఆయన అనుకో ఎప్పుడో ఈ గాడి ఇరుగు కొట్టి పరిగెట్టి వెళ్ళిపోవడం. కొందరికి ఇలాగా ఈ అయ్యగారన్నీ చెప్పిన వాక్యం విని దేవునికి నమ్మిన కనుక కాబట్టి ఇదిని పట్టుకొని సిలువ పట్టుకొని తిరుగుతున్నారు. స్తోత్రం కలిగింది. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. నాకొక మనసు ఉండినట్టుగా నీకొక అలాగంటే తెలియదు. నీ మనసే ఉన్నది అంటే రెండు వ్యక్తికి రెండు మనసు ఉన్నది. అది ఎదగాలి దేవునికి స్తోత్రం. నీ ఊగినట్టుగా ఆడడానికి కాదు, ఆడి కూడా అదే విధంగా ఒక మనసు ఉంది దేవునికి స్తోత్రం. అది ఎదగాలి దేవుని బిడ్డలాగా. స్తోత్రం కలిగిన గాక. అదే దేవుడు చెప్పారంటే నీ సొంత ప్రాణం వలన నీ ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి అంటే ఆయన నీ శరీరములకి ఎలాగ ప్రేమిస్తున్నదో అలాగే నీ పక్క వాళ్ళు నీ భార్యకి ప్రేమించి నీ భర్తకి ప్రేమ అది చెయ్యను. అందరు సెల్ఫిష్ నోరు తెరవరు. భార్య తిన్నారా అడగరు, తిరిగి భర్త తిన్నారా అలా అడగరు. అంటే ఆడని అనుకున్నారు, ఆడే వంట చేస్తున్నారు, ఆడే చేస్తున్నా ఏంటి అడగడం. అది అడగడం నీ బాధ్యత. నీ తిరిగి ఏం చేయాలి? భార్యకి అటుకడు దేవునికి స్తోత్రం జరిగిన. భార్య అంటే నా భర్త ఇలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి భార్య చెప్తున్నారు. అంటే నీ భర్త కూడా అలాగా కోరుకున్నారు.
ఈ భర్త కూడా అదే రీతిగా కోరుకుంది. ఏంటి నీ ఎలాగ కోరుకున్నారో అది నీ తెలిసి ఉంటే నో ప్రాబ్లం. అది అందరికీ ఏం చేయదు. అది ఎందుకు తెలియదు అంటే ఆడ పొంది పెరిగి వచ్చిన వాతావరణం ఆ కుటుంబం పశ్చాత్తాపములు బట్టి స్తోత్రం కలిగిన అది మారాలి. స్తోత్రం. శిష్యుడు రావాలంటే నీకొక సిలువై ఉంది. అది ఎన్ని దినములు మోయాలి? అది ప్రతిదినం. స్తోత్రం. అది నీ మోసుకొని యేసయ్యకి వెంబడించిన వాడే క్రైస్తవుడు. అది ఆ సిలువల అపమానం ఉంది, ఆ సిలువల నిందై ఉంది. అవమానం ఉంది, నింద ఉంది. భార్య నీ ఇంటి వారికి అన్ని నాకు తెలుసు. నీ ఇంటి వారికి అన్ని ఇంట్లో అందరూ నాకు తెలుసు. ఏడు తెలుసు, ఏ చొక్కు తెలియదు, ఏ చొక్కా తెలియదు. ఇంటి వారి సోదరు అని తిరిగి భర్త చెప్పరు. నీ ఇంటి వారికి మొత్తం నాకు తెలుసు. నీకేం తెలుసు? తెలిసినట్టుగా ఆమె కూడా తెలుసు. అది తెలియదు, నాకు మాత్రం తెలుసు, ఆడికి తెలియదట. ఈడు పామరుడు, నీ జ్ఞానుడు. నీకు ఎలాగ తెలిసినట్టుగా అలాగా ఆడి కూడా తెలిసిన వాడు. కొందరు తిట్టుతున్నారు అమ్మ నాన్నకి. నీ మగవాడు కాదు, ఆడవాడు కాదు. అందుకే భర్తకి తిడుతున్నారు. భర్త అమ్మ నాన్నకి ఎందుకు తిడుతున్నారు? నీ సరి అయిన ఆడవాడు కాదు. స్తోత్రం. క్రైస్తవుడుగా అయితే నీ సిలువ మోయ, అది నీ ఎలిసి స్తోత్రం సైలెంట్ గా మోసుకో. ఈ సిలువ లేకపోతే నీ శిష్యు రావాలి. స్తోత్రం కలిగింది. నీ క్రైస్తవుడు రావాలంటే సిలువ మోయాలి. అది దేవుడు నీకు ఇచ్చినది కాదు, నీ పొందుకున్న సిలువ. ఐదారు సిలువ మూడు మంది చెప్పిన కాబట్టి రేపు సిలువ తీసుకొని వచ్చాదు మెడ మీద. మెడ మీద మోహిన కాదట. స్తోత్రం. మెడ మీద కాదు, నీ జీవితములు కలిగిన సమస్య, వేదన, నింద, అపమానములు ఇదన్నీ నీ ఏం చేయాలి? నీ మోసుకోవాలి. స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నీ శిష్యుడు, అప్పుడు నీ క్రైస్తవుడు. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సిలువ ఎన్ని రోజండి? ఒక్క దినములు కాదు, ప్రతి దినము. స్తోత్రం. ఆ సిలువ నిన్ను మరణములోనికి తీసుకొని వెళ్తుంది. గలాత్య పత్రిక 2:20 ఆ మరణములోనికి వెళ్తుంది సిలువ. ఆ సిలువ నీకే అతిశయం పట్టిన సిలువ అది. గలాత్య 6:14 ఆ సిలువ. గలాత్య 2:20 ఏమండి అక్కడ పగులు గారు నేను క్రీస్తుతో సిలువ వేయబడి. సిలువ మోయడం కాదు, సిలువ వేయండి. హలో స్తోత్రం. అందరు ఉన్నారు కదా? నీ నోరు సిలువ వేయు, నీ చెయ్యి చేయాలి, సిలువ. నీ కాలు ఏం చేయాలి అంటే సిలువ వేస్తే నీ చచ్చినట్టు. హల్లెలూయా చెప్పండి. సోదరు వాక్య పరిచయం వేసి నిలబడినప్పుడు అక్కడ వచ్చి పాపి పాపి అని చెప్పినప్పుడు అక్కడ వచ్చి అడిగారు, అయ్యో నా పాపం ఎంత బరువు ఉందండి అడిగారు. నా పాపం అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు చెప్పాలి దైవాసుడు చచ్చిపోయిన వాడు శరీరములు ఒక రాయి ఉంచితే ఆడికైన భారం తెలీదు. అంటే సిలువ వేసిన అంటే నీ చచ్చిపోయారు. సిలువ వేసిన కాబట్టి నీ ఏమైంది? చచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే దేవుడు ఎప్పుడెప్పుడో నీ భర్తకి నీ భార్యకి కిలుకుతుంది. దేవుడు ఏం చేస్తుంది? ఎందుకు? ఈ సిలువ ఉన్న వ్యక్తి చచ్చిందో బతుకుతున్నదో తెలియడానికి నిన్ను ఎప్పుడప్పుడో అప్పుడప్పుడు ఏం చేస్తుంది? నీ బయటికి వచ్చింది చచ్చింది, చాలే. ఏసైకి పుడిచారు కదా. పుడిచినప్పుడు ఎలా ఉంది ఏసయ్య? రక్తము నీళ్ళు వచ్చినాయి. నీలో ఏం వస్తుంది? కసిలు, టైం బాంబులు,
గొడవలు. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరిస్తే శబ్దమురా. అయ్యో అది కాదు పాట. నోరు తెరిస్తే హల్లెలూయా చచ్చిన హల్లెలూయా చెప్పండి గట్టిగా. నోరు తెరిసే బాగుతుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి మాట్లాడుతున్నారు? నోరు తెరిస్తే కంపురా. చావలేదు. నిన్ను పుడిచినప్పుడు నీ ఏం చేయాలి? ఆమేన్. నీ చచ్చిన నీలోని నీళ్ళు ఆమేన్. అదే విధంగా దేవుడు నేను మోసగిరి బంటకి కొట్టుమని చెప్పాడు. కొట్టినప్పుడు ఏమొచ్చింది? నిన్ను కొట్టినప్పుడు దాహం తెచ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నారు? క్రైస్తవ జీవితంలో నీకెదురుగా మాట్లాడు. సైలెంట్ గా ఉండు. సోదరు నీకెదురుగా మాట్లాడు. అది నీ చెప్పాలి, దేవా ఇది మోయడానికి ఒక శక్తి నాకు ఇవ్వు. ఇది మోయడానికి ఒక శక్తి నాకు ఇవ్వు. ఈ సిలువ మోయడానికి. దొంగలకి తెలుసు. దొంగలకి సోదరు లేకపోతే తెలియదు. కొందరికి డౌట్ భయంకరం ఏమండి? సందేహం. సందేహం బైబిల్ ఏం చెప్తున్నారు దానికి? అలా గణాధిపత్యం ఉంది, ఎందుకు మీరు భయపడుతున్నారు? అవును కదా, 5వ అధ్యాయం 22 లాస్ట్ వాక్యం చూడండి. ఆశానిగ్రహముల పైన చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అది కదమ్మా 20 వాక్యం చూడండి. 20 విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. అది నీ తెలుగులో అది కరెక్ట్ రాయలేదు. సోదరు అదంటే దేనికి? అనుమానం. ఏంటండి? ఎవరికి? భార్యకి భర్తకి భార్య మీదకి అనుమానం. సోదరు అదొక సిలువేనండి. అది మోసుకొని దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పలేదు చెప్పండి గట్టి. అందుకే నేను చెప్పండి, దొంగలకి తెలిసిపోతాను. నీ అటువంటి వాడు ఆయన కాబట్టి నీకు అలాంటి తలం పోస్తుంది. అలాంటి తలము నీలోనికి వచ్చిన అనుకో, నీ అటువంటి వాడే. లేకపోతే ఎలాగా వస్తుంది? దొంగతనం చేసిన వాడికి ఈ దొంగలు ఏదైనా చేయడానికి వెళ్తే వెంటనే అర్థమవుతాడు, అడగలేక చేయడానికి వెళ్తున్నారని. నీ జీవితంలో ఎక్కడో ఎప్పుడో నీ ఏమైంది? అది పడిపోయింది. అది ఇప్పుడు నీ జీవితంలో అది నిన్ను వెంటాడుతుంది. ఏదో కాలంలో అది జరిగినది, ఇప్పుడు కూడా వెంటాడుతున్నారు. స్తోత్రం. అందుకని నీకేమవుతున్నారు? అన్నిటికీ అనుమానించేద్దాం. స్తోత్రం కలిగిన అది నీ జీవితం నాశనం చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది నీ కలిగినప్పుడు నీ చెప్పు, దేవా ఈ సిలువ మోయడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చిన స్తోత్రం. అది ప్రతిదినం మోసుకో. అటు అలాగ మోసిన వాడు ఎవరు? శిష్యుడుగా మారుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన నీ శిష్యుడు అవడానికి ఇష్టమైతే నీ జీవితంలో సిలువై ఉంది నీకు. అది నీ ఎత్తుకోవాలి. ఎత్తుకుంటే ప్రతిదినం నిర్ణయం చేయాలి, వెండి చేయాలి, వెంపడించాలి. స్తోత్రం కలిగిన అది ఒక కథే. అది ఒక పుస్తకంలో రాయబడింది. అది అప్పుడు ఈ శిలువ ఎత్తుకొని ఈడ ఏం చేశారు? నడిచి పరలోకం చేరింది. పరలోకం వెళ్ళినప్పుడు అందరి సిలువ అక్కడ పెట్టారు. అందరి సిలువ ఈడి సిలువ అక్కడ పెట్టినప్పుడు సెట్ అవ్వాలి. ఎంతగా అయింది? సోదరు దేవుడు నీకు ఎంత ఇచ్చిందో అంత మోసండి. సోదరు అది తండ్రితో మోసుకోవాలి. స్తోత్రం కలిగిన కాక అది దేవుడు నీకు ఇచ్చినది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ క్రైస్తవుడి జీవితములు సిలువై ఉందే. అది మోసిన వాడే శిష్యుడుగా
గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి? 27వ వాక్యం ఒకసారి, అది పదం మరిచిపోకూడదు. 14, 27వ వాక్యం. తన సిలువ మోసుకొని వెంబడించడం కాదు, ఒకసారి 27వ వాక్యం చదువు. మరియు ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యులు కానేరడు. మీలో ఎవడైనా కాదు, మనం ఇంకా లోక సువార్త 9:23 కూడా చదవండి. అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తానే ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. తన తానే చేయాలి, He must deny himself. ఉపేక్షించాలి. Deny himself from selfish interest. అదే నీ తన తానే చేయాలి. ఏది నీకేటి లేనట్టుగా నీ ఏం చేయాలి? సిలువ మోయడం, నీకు ఇచ్చిన సిలువని మోసినప్పుడు నీ ఏం చేయాలి? ఉపేక్షించండి. స్తోత్రం. ఉపేక్షించాలంట పదాలు మనకి అర్థం ఏమంటే నీ పనికి రాలు మనుషుడుగా నీ ఎంచబడండి. స్తోత్రం. అప్పుడు నీ యేసయ్య శిష్యుడు, నీ క్రైస్తవుడుగా మారిపోతుంది. ఉపేక్షించండి. ఏం చేయాలి? ఉపేక్షించడానికి Deny yourself. నీ సెల్ఫ్ మొత్తం Set aside selfish interest. నీకు సెల్ఫ్ లే ఇంట్రెస్ట్ ఉండదు. స్వార్థ ఆలోచనలను విడిచిపెట్టాలి. ఏముండదు. యేసయ్య తప్ప. స్తోత్రం కలిగింది. అప్పుడు ఒకటి, యేసయ్య శిష్యుడు అవడానికి మొదటి యోగ్యలు ఏంటంటే తన శిలువను. రెండవది అంటే 20 లోక సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. 26వ వాక్యం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా వేసింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యుడు కావాలంటే దాన్ని విడిచిపెట్టండి. ఆడ క్రైస్తవుడు ఏంటండి? ద్వేషించేవాడే. ఏంటే ఒకటి ఇంకా కాదు, అది కూడా కలిసి అప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం కూడా చూడండి. అప్పుడే మీకు కొంచెం కూడా అర్థం. మత్తయి సువార్త 19వ అధ్యాయం వెళ్ళిరండి. 19వ అధ్యాయము 29వ వాక్యం కూడా చూడండి. అది కూడా కలిసి, ఇది రెండు ఒకే. నా నిమిత్తం అన్న 2 4 5 6 7 8 9 ఆమె చెప్పండి. ఇదన్నీ నీ ఏం చేయాలి? స్తోత్రం. ఆమె చెప్పండి. విడిచిపెట్టండి. ఇదన్నీ అమ్మండి. అమ్మని అమ్మొచ్చా? అక్కని అమ్మొచ్చా? పిల్లలకి అమ్మొచ్చా? కష్టం. భార్యకి అమ్మొచ్చా? నాన్నకి అమ్మొచ్చా? శిష్యుడు అవడానికి ఇష్టమైతే ఇదన్నీ నీ ఏం చేయాలి? విడరు. విడిచిపెట్టాలి. స్తోత్రం. ఒకటి నేను ఉపేక్షించే, 2 విడిచిపెట్ట. నేను చెప్పిన అర్థమైందా లేదు? ఒకటి ఉపేక్షించి, 2 విడిచిపెట్ట. ఎవరికి? తల్లి తండ్రి. ఇది నన్ను అర్థం ఏంటంటే ఇది నన్ను విడిచిపెట్టమని చెప్పడం. అమ్మకి విడిచిపెట్టాలి అది కాదు. అమ్మకి ప్రేమించండి, అమ్మకి తల్లికి చేయాలి, కానీ ఎక్కువ దేవునికి ప్రేమించండి. స్తోత్రం కలిగింది కాక. శిష్యుడు అవడానికి ఇష్టం ఉన్నవాడు అమ్మ కంటే, అక్క కంటే, చెల్లి కంటే, నాన్న కంటే, పిల్లల కంటే దేవుడే. అను నేను చెప్పిన అర్థం అవుతున్నాను తెలుసా? కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పిల్లలు ఇచ్చిన దేవుడే, భార్య ఇచ్చిన పిల్ల దేవుడే, అమ్మ నాన్న ఇచ్చిన దేవుడే. ఆ దేవునికి నీ ఎక్కువ ఏం చేయాలి? ప్రేమించిన వాడే యేసయ్య శిష్యుడు. స్తోత్రం కలిగింది కాక. అది అందరూ ఇప్పుడు కూడా ఏం చేయరు. అక్క చెల్లి అంటే భయంకర ప్రేమ, అమ్మ నాన్న అంటే స్తోత్రం కలిగిన కాక. అయ్యో మాటలు ఈ మాట వింటే వాడిద్దరు ఒక్క స్థలములు సమాధి ఆగిపోతాను అనుకున్నారు. మాట వింటే అక్క తెలియని మాట వింటే ఇద్దరు
డబ్బు దాని వచ్చినప్పుడు డబ్బు పొలం డబ్బు పొలం ఆశిస్తే పాకిస్తాన్ ఇండియా అన్నదా అక్క చెల్లి అంటే ఏంటంటే మాట వస్తున్నప్పుడు ఏమంటే ఎన్న మాట అంటారు నాకు చెవిలు మొత్తం తేను కోసినట్టుగా మాట. ఆ మాట విన్నప్పుడు మనమందరూ అనుకున్నారు డబ్బు విషయం వచ్చినప్పుడు రెండు గుంబలే స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. నీ చెప్పినది వారికంటే దేవునికి ప్రేమించు, ఊరు వారికంటే దేవునికి ప్రేమించు, కుటుంబం కంటే దేవునికి ప్రేమించు, అక్క చెల్లి కంటే దేవునికి ప్రేమించు, ఈ స్థలం కంటే దేవునికి ప్రేమించు. అలాగే ప్రేమించిన వాడు మాత్రమే నా శిష్యుడు, వాడే క్రైస్తవుడు. వారు మాత్రం క్రైస్తవుడు, బాకీ స్తోత్రం. నీ క్రైస్తవుడు అవ్వాలంటే దేవునికి స్తోత్రం. నీ ఉన్నదాన్ని ఉపేక్షించండి. ఉపేక్షించాలి. ఒకటి. రెండు, విడిచిపట్టాలి. విడిచిపట్టితే నిన్న మళ్ళీ ఏమనుకుంటే విడిచిపట్టితే పట్టుకోవడానికి ఒక్కడి స్థలం మాత్రం అది యేసయ్య తప్ప స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పిన శిష్య రావాలి. రెండవది ఎవరండి శిష్యులు? క్రైస్తవుడు. యోహాను సువార్త 8:31 కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి ఒక స్తోత్రం చెప్పండి. అప్పుడు శిష్యులు ఎవరండి? Abide in my word, continually obeying my teachings and living according to it. ఎవరండి శిష్యులు? వాక్యమందు నిలిచువాడు. వాక్యమందు నిలిచిన వాడే శిష్యుడు, వాడే క్రైస్తవుడు. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. వాక్యములు నిలబడాలి. నిలబడిన వాడే శిష్యుడు. శిష్యుడు. వాక్యం ఇప్పుడు అక్కర్లేదు. వాక్యం లేనివన్నీ మీద అన్ని నువ్వే నిలబడతారు. ఆమె చెప్పండి. కూతురు కొడుకు మ్యారేజ్ వచ్చినప్పుడు వాక్యం ఏమవుతుంది? వాక్యములు నిలబడరు. అప్పుడు ఏమంటే ఎవడు కనిపించాడు? ఎవడు కనిపించిన వాడికి స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి గట్టిగా. నీ క్రైస్తవుడు అయితే వాక్యములు, క్రైస్తవుడు లేనివాడు ఏం చేయరు, వాక్యం నిలబడరు. శిష్యుడు అవుతాయి. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో చాలా మంది డూప్లికేట్ క్రైస్తవుడు వాక్యములు లేదు, నిలబడు వాక్యములు. వాక్యములు నిలబడితే వారేమన్నారు? ఆ శిష్యుడు శిష్యుడే క్రైస్తవుడు. స్తోత్రం కలిగినగా. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వాక్యములకి నీ ఎటంబక్క కానీ కుడికి కానీ వెళ్ళకూడదు, తిరగకూడదని యోసువకి చెప్పండి. ఎటంబక్క కానీ కుటి పక్క వాక్యానికి వ్యతిరేకంగా తిరగకూడదు. దేవుడు ఏం చెప్పుతున్నాడు దాన్ని అనుసరించి నడిచిన వాడే శిష్యుడు, వారే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఈ కాలంలో ఉన్నవాడు అందరినీ చూడండి, క్రైస్తవుడా లేదా చూడండి. వాక్యం మీద నిలకడత్వం లేదు. వాక్యం లేదా? నిలకడత్వం లేదు. నిలబడరు. ఇంకేదో ఏదో నిలబడతారు. వాక్యం చెప్పినట్టుగా చేయరు. తెలుసా? ఆదివారం చర్చికి వెళ్ళాలని తెలుసు. దేవుడు వాక్యంలో రాయడు, అందుకని ఏం చేయను. వారి చెప్తున్నా నేను క్రైస్తవుడట. అక్కడ వాక్యం అని నిలబడితే నువ్వు క్రైస్తవుడివి. స్తోత్రం. స్తోత్రం. వాక్యం ఎలాగ చెప్పుతున్నారో నీ అలాగ ఏం చేయాలి? జీవించి ఆరాధించడానికి దేవుడు చెప్పుతున్నా అలాగ చెప్పినట్టుగా జీవిస్తే ఇది చెప్పినప్పుడు ఇది ఎవరికి చెప్పారు? యూదులకి చెప్పారు. అప్పుడు వెంటనే చెప్పారు అబ్రహాం నాకు తండ్రిగా ఉన్నారట. నీకు అర్థమైందా? విస్తరిత నీకు తగులుతుంది గండవని. స్తోత్రం కలిగి వాక్యం మీద నిలబడమని చెప్పినాడు. అది చెప్పినప్పుడు చెప్పారంటే ఏసయ్యా అబ్రహాం మనకు రెండు అబ్రహాం నీకు తెలుసా? అక్కడ ఉండి 8 చదివించి వినిపించే సమయం తీసుకోలేదు. తర్వాత 3వది ఏమో నీకు దయ్యం ఉందట. నీకేదో దయ్యం ఉన్నది. దయ్యం ఉందన్నట్టు. స్తోత్రం. స్తోత్రం కలిగింది. తర్వాత మన
మనమ్మ ఎవరు కూడా దాసుడు కాదట. దాసులము కాము. మనం ఇప్పుడు ఎవరు కాదు, దాసులమే కాము. వాక్యం చెప్పినప్పుడు ఆవిడ చెప్పిన ఆడిలో నుండి వచ్చిన ఇది ఏంటంటే స్పందన. వాక్యములు నిలవడని చెప్పినప్పుడు అబ్రహాం ఉంది నాకు. రెండవది చెప్పిన ఏమనగంటే నీకు దెయ్యం ఉందట. మూడవది ఆడు చెప్పుతున్న మాట ఏమనగా తెలుసా మీకు? అబ్రహాముని నీకు తెలుసా? స్తోత్రం. అబ్రహాము నాలుగవాడు, అబ్రహాము గొప్పవాడు. స్తోత్రం కలిగిన కాదు. దేవుడు అదేం చెప్పలేదండి, గొప్పవాడు అయినా తప్పువాడు అయినా ఏం కాదు. నా శిష్యుడు అవ్వడానికి ఇష్టమైతే వాక్యమని నిలబడు. క్రైస్తవుడికి పునాది దేవుడు వాక్యం. మత్తయి సువార్తలో 7:24 వాక్యం చెప్పినప్పుడు యేసు ఒక మనిషికి చెప్పిన మాట విన్నాడు. మత్తయి సువార్త 7:24 వాక్యం. కాబట్టి విని వాడు నా మాట తెలుగులో మాట నా వాక్యం విని అది చెయ్యనివాడు, అది వాక్యం విని చెయ్యలేని వాడు మూర్ఖుడు. నీ ఒక్కటి ఇష్ట లేకపోతే నీ మంద ఇది లేదో ఒకటి అని అర్థమవుతుందా? నీ వాక్యం విని బండ మీద కట్టిన వాడైతే దేవుడు వాక్యం విని ఏం చేయాలి? నీ కట్టితే నీ ఇల్లు పునాదిగా నిలబడుతుంది. ఇంకా కొందరు ఇసుక మీద ఇల్లు కట్టుతున్నారు. ఒకటి నీ ఇసుక లేకపోతే నీ రాయి ఇది రెట్టి లేదు, ఒకటి నువ్వు. సరి అయిన క్రైస్తవులు ఎవరంటే, సరి అయిన క్రైస్తవులు ఎవరంటే దేవుడు చెప్పినట్టుగా పునాది చేసి ఇల్లు కట్టిన వారు. అందరు క్రైస్తవుడు అని అనుకోకూడదు. మాట విని hears the word of mine నీ ఇల్లు కట్టిన వాడు. స్తోత్రం. దేవుడు ఏదో వాక్యం చెప్పుతున్నారు, దాన్ని అనుసరించి నీ కట్టుతే స్తోత్రం. అంటే యేసు ప్రభు చెప్పారు, నా మాట విని వాడే నా శిష్యుడు, నా వాక్యమును నిలబడిన వాడే నా శిష్యుడు. ఆడు వాడే క్రైస్తవుడు. ఈ కాలములకు వాక్యములు కంటే వారికి గొప్పతనం ఆస్తి పాస్తి ఏంటండి? కుటుంబం. అవును కదా, కులపించు వారికున్న దేవుడు వాక్యములకి నిలబడకుండా వారు ఏదిని నిలబడుతున్నారు, వారి కులములు నిలబడుతున్నారు. దేవుడు వాక్యముల కంటే వారి డబ్బుకి నిలబడుతున్నారు. సోదరం హల్లెలూయా. నేను నీకు అడుగుతున్నాను, మంచి ఒక అమ్మ, మంచి అమ్మ పడుకుంది, చదువుంది, అన్నది, డబ్బు లేదు, బంగారు లేదు, ఏది లేదని ఒక అమ్మకి నీ మ్యారేజ్ చేస్తావా? హల్లెలూయా. అని చెప్పినప్పుడు మాకేం వద్దు. తర్వాత ఇంకొకసారి వస్తుంది కదా, ఇంకొకసారి కూడా అప్పుడు లోపల ఉన్నది మొత్తం కక్కుతుంది. ఒకడు కుర్రడానికి అయ్యారు నా కోసం ఒక అమ్మకి చూస్తాను రా అంట. నేను చెప్పాను, చూసినప్పుడు చూసి ఎలాంటి ఒక అమ్మ ఉంది నీ చూసావా అంటే, అప్పుడు నాకేం వద్దాయి అంట. దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారంటే 3 లక్షలు కావాలంట. హలో, ఆడికి ఏం కావాలి? మంచి అమ్మ కావాలి. ఏది? దేవుని భక్తి భయం ఉన్న అమ్మ కావాలి. దాని తోడుగా కట్నం కావాలంట. దేవునికి అంటే వీడికి విలువ ఆత్మీయతకి కాదు, డబ్బుకే. స్తోత్రం కలిగిన గాక. వాక్యములు లేనిది ఏది విషయములు నీ అడుగు పట్టకూడదు. వాక్యం చెప్పినట్టుగా నిలబడండి. దేవునికి స్తోత్రం. వాక్యం దేవుడండి. దేవునికి స్తోత్రం. వాక్యం దేవుడే.
అవునా? Praise the నా Lord. అన్నయ్య కొడుకు మ్యారేజ్ అయింది. వారికి మాకు అంటే మన సిస్టమ్ కొద్ది ఎందుకు దాని ప్రకారంగా చెయ్యేసి నా దగ్గరికి వచ్చి నా కాలు ముట్టి ఏం చేయాలి? ఆశీర్వాదం తీసుకో. నేను ఆశీర్వదించాలి. ఆయనకి నా కుటుంబంలో ఉన్న అందరూ వచ్చేసారు. అక్క వచ్చారు, పెద్దలు వచ్చారు, అన్నయ్య, పెద్ద నాన్న అందరూ వచ్చి ఏం చేశారు? ఆశీర్వదిస్తున్నారు, కాలు ముట్టుతున్నారు. నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే నేను అన్నయ్యకి తమ్ముడుగా నేను ఉన్నా కాబట్టి. స్తోత్రం. ఆడు నా దగ్గరికి వచ్చిన కాలు ఆడు చర్చిలో ఫాదర్ కూడా ఉన్నారు. ఫాదర్ గారు కూడా నిలబడి ఈ పని అన్ని చేస్తున్నారు. హల్లెలూయా. కిందకి వచ్చినప్పుడు నాకు ఏ పట్టుకున్నది నిలబడరా అంట. అప్పుడే ఇది మొత్తం ఏమవుతున్నారు? వీడియో షూట్ అవుతున్నారు. తన మీద చేయించి నేను ప్రార్థించి ఏం చెప్పాలి? భార్య భర్తలుగా దేవుని వాక్యానుసరి జీవించి జీవిస్తే పరలోకం వెళ్తున్నారు. దేవుడు వాక్యానుసరి ఆశీర్వదించి నేను మాత్రం కళ్ళు మూసుకొని వేరే అందరూ ఇలాగ చూసుకున్నాను. వారికి వాక్యం అని అవసరం లేదు. అన్నయ్య నా మీద కోపపడి నేను చెప్పాను, నీ ఎందుకు కోపడరా? ఇది మొత్తం ఈ యాక్టింగ్ చేసిన మొత్తం ఉంటుంటున్నాయి అంటారా అంటే నేను ఏది చేశారో అది ఆశీర్వాదం కూడా దేవునికి స్తోత్రం. దేవునికి మనిషినికి మధ్య నిలబడుతున్న దైవరాసుడు ఈ రోజు రాయిగా సంఘములు కలుసుకో ఆశీర్వదించిన ప్రపంచం కాదు, వాక్యములు నిలబడే నువ్వే క్రైస్తవుడు, నీ శిష్యుడు. కీర్తనలు చెప్పి నీ ఎవరికి చూస్తే నా వాక్యములు నీ ఏం చేశాను వెనక్కి పడేసి రావద్దు కదా. 51 కీర్తనములకి రండి. సారీ 50 17వ వాక్యం. అదే మాట నేను చెప్పలేదు. వాక్యములు నిలబడకుండా వాక్యం ఏం చేస్తున్నారు? ఈ రోజు సంఘ బిడ్డల వాక్యము నిలబడి వెనకకి దోస వేయకుండా వాక్యం మీద నిలబడు. పూర్తిగా చదవమ్మా. నిలబడి For you hate instructions and discipline. For you hate. ఎందుకు ఏకీభవించారు? When you see a thief, you are pleased with him because he is also a thief. ఎందుకు ఆడితో ఏకీభవించారు? ఆ దొంగ సామాను ఇడికి కూడా కావాలి. కాదు, నీ వాక్యం తోసి వాక్యం నా వెనక్కి పెట్టుతో నో ప్రాబ్లం. వాక్యం ముందుకుంటే అన్ని ప్రాబ్లమే. అన్ని ముందుకుంటే అందరితో నీ ఏకీభవించరు. అందరితో నీ ఏం చేయను. వాక్యం నిలబడిన కాబట్టి అందరితో నీ ఏకీభవించరు. వాక్యం వెనక్కి చేసిన అనుకో నో ప్రాబ్లం. వాక్యములు నిలబడిన వాడు అందరితో ఏకీభవించిన వాడు కాదు. వాక్యం మీద నిలబడిన వాడే క్రైస్తవుడు, వాడే శిష్యుడు. వాక్యం నిలబడిన వాడని ఏం చేస్తున్నారు? అట్ట అవదు. దేవునికి స్తోత్రం కలిగిన వాక్యం తెలిసిన వాడు ఏం చేయరు. అటు ఇటు నిలబడు. ఆడు చెప్పినట్టుగా ఊరు, ఆడు చెప్పినట్టుగా చెయ్యను. ఎందుకనగంటే వాక్యం ఉండదు కాబట్టి, వాక్యములు నిలబడిన కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు శిష్య రావడానికి ఇష్టమైతే దేవుని వాక్యం నిలబడండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకొక మాట కూడా చెప్పించి ఈ భాగం ముగిస్తున్నా. దేవునికి స్తోత్రం. ఎవరు క్రైస్తవుడు వాక్యం వచ్చిన వారు వాక్యం చెప్తున్నారు. స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వాక్యం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమింపగలవారు
ఒక్కరు ఒక్కరితో ఏం చేయాలి? Love one another. ప్రేమిస్తే నీ నా శిష్యుడు, నీయే క్రైస్తవుడు. స్తోత్రం కలిగినగా. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుడు ఒకరికొకరికి ప్రేమిస్తారు, ఒకరికొకరి కొరకు చచ్చిపోవడానికి రెడీ అయింది. మొదటి శతాబ్దంలో సంఘ బిడ్డలు ఎలాగంటే ఒకరికొకరితోని ఇంకొకరి కొరకు ఆ ప్రేమించిన ఎవరి కోసం ప్రేమించిన వారి కోసం చావడానికైనా రెడీ. నేను చెప్పిన కాదండి, పౌలు కోసం నేను చెప్పిన రోమాపత్రిక 16 నేను ఇప్పుడు సందర్భోచితంగా వచ్చింది. 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అఖిలాసుని గురించి చెప్పిన ఒక మాట అది. సో అఖిలాసు ప్రిస్కిల్ల గురించి చెప్పిన మాట మీరు అది చూసండి, నేను కూడా చూడలేదు. స్తోత్రం కలిగిన గాక. చదమ్మా. దేవుడు బిడ్డలు ప్రేమ చూడండి. ఒక్క కుటుంబములు పుట్టినవాడు, ఒక్క రక్తములు పుట్టినవాడు కాదు. వేరే వేరే దేశములు, వేరే స్థలములు పుట్టిన దేవుడు బిడ్డ పౌలు కోసం తన ప్రాణం ఇచ్చుటకు వారేమైంది. ఈ కాలంలో ప్రాణం తీస్తారు. స్తోత్రం కలిగినగా. నీ అంటే అందరు ఇప్పుడు ప్రైజ్ చెప్పండి. నీ క్రైస్తవుడు అయితే దేవునికి ఒక్కరికొక్కరికి ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన వాడి కొరకు చనిపోవడానికి రెడీ. స్తోత్రం. పౌలు కోసం కూడా అఖిలాసు ప్రిస్కిల్ల చావుకి రెడీ. అటువంటి ప్రేమ మనకు కావాలి. స్తోత్రం కలిగి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అటువంటి ప్రేమ ఒకరికొకరు చావడానికి సిద్ధమైన ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణాలు తీయడానికి సొంత ప్రాణానికి ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొన్న నేను ఒక టీవీలో చూశారు, ఒక రియాలిటీ ఒరిజినల్. భర్త ఏమైంది? పడిపోయాడు. అందువరకు ఆ కుటుంబం పోషించి అన్ని చేసాడు. భర్త పడిపోయి ఆయనకి పీనిల్ కోడ్కి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలినప్పుడు వీడికి నడవడానికి బెల్లలేదు. నడవడానికి బెల్లలేని అనుకున్నప్పుడు భార్య టాటా బై బై. ఇద్దరు పిల్లలుండి వాడికి పిలిచా, నీ నా తోడుగా వస్తావు, నీ తోడుగా రాదు, నేను నా తోడు ఉంటామని. హలో, ఈ ప్రేమ ఎంతవరకు అండి? స్తోత్రం కలిగిన కాక. నీకు ఆరోగ్య ఆయుసు బలం ఉంటున్నప్పుడు సూపర్ ప్రేమ. నీ చేతులు ఏటి లేదు అనుకో మేడమ్మా, అవును కదమ్మా, ముసలి కరెక్ట్గా చెప్పలేదు దేవునికి. ఏదైనా ఉంటే అందరూ ఎత్తిపడే ప్రేమ. అమ్మో అమ్మగారు, నా తల్లి, నా కన్న తల్లి, ఏటి లేదు అనుకో. ఓ జీసస్, హల్లెలూయా. లేకపోతే ఇస్త్రాకే. అది ఎప్పుడు ఇంటి నుండి స్టార్ట్ చేసి ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా అది చూపిస్తుంది. దేవుడి బిడ్డలు పెట్టుకుంటే నేను చెప్తున్నా, బయటలో ఉన్న వారి గురించి నాకెందుకంటే, బయటలో ఉన్నవాడి గురించి చెప్పడానికి వేరే మనసులు ఉంది, లోపల ఉన్నవాడి గురించి స్తోత్రం. ఒకరికొకరి కొరకు ఏం చేయాలి? ప్రేమించండి. ప్రేమించిన వాడికి తన ప్రాణం పట్టడానికి రెడీ. దేవునికి స్తోత్రం. అలాగని ప్రేమ మనకి దేవుని నుండి కావాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రేమించిన వాడే క్రైస్తవుడు. నిన్ను తిట్టి నేను బోధలాడి నీకు ఎదురుగా మాట్లాడిన వాడికి ప్రైజ్ లాడి చెప్పడం దమ్ముందా? హల్లెలూయా. ఇప్పుడు నా కన్ను చూసిన పడాడు భయపడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరైనా తిట్టారు తమరు నామరే కోణ కోణ అలా కోయిలే దుష్ట బుద్ధి బా. ఆయనకి చూసినప్పుడు నీ ప్రైజ్లో ఇప్పుడు ఏడు ప్రేమ ఉప్పు ఉక్కుతుంది. ప్రేమ ఏమవుతుంది? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం కలిగిన గాక. నీ జీవితం ఒక ప్రేమ నదిగా మారాడు. స్తోత్రం కలిగిన గాక. అదే క్రైస్తవ ప్రేమ. వాడే క్రైస్తవుడు, వాడే శిష్యుడు. స్తోత్రం కలిగిన గాక.
అక్కడ దేవుడు కొన్ని మాటలు చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలోకి రండి. 4వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమించుము. ఆమేన్. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఒకటి ప్రేమ ఎక్కడ నుండి కలుగుచున్నది? దేవుని మూలముగా. దేవుడు. ఒకటి 2 ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై. అంటే ప్రేమించిన వాడు దేవుని మూలముగా పుట్టినవాడై. ఎక్కడ పుట్టారు? నువ్వు ఎక్కడ పుట్టారు? దేవుని మూలంగా. నీ ప్రేమించలేదు కదా, మరలా నీ జన్మ దేవుని మూలంగా. ఎక్కడ పుట్టారండి నేను అడుగుతున్నాను. నీ భర్తకి, భార్యకి, పిల్లలకి, సంఘానికి, కుటుంబానికి నీ ప్రేమించలేకపోతే, బయటిలో ఉన్న వాడికి, పొరిగిన వారికి నీ ప్రేమించలేకపోతే నీ దేవుడు మూల పుట్టినవాడు కావు. నేను చెప్పను, అది మీరు చెప్పాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రేమ అంటే తొలి భయంకర ప్రేమ, ఇప్పుడేమైంది? చల్లారిపోయింది. ఇప్పుడు చల్లగా అయిపోయిన ప్రేమ. స్తోత్రం కలిగింది. హలో, నీకు నచ్చినట్టుగా చేస్తే ఫుల్ ప్రేమ. అమ్మో నాయనా, అయ్యగారు సూపర్. నీకు నచ్చలేనది చెప్తున్నాను అనుకో. అయ్యగారు మరి చీ ఒక పాట ఉంది కదా ఇప్పుడు. తెలుసా నీకు? తెలుసా? వాళ్ళకి అర్థమే లేదు. చీ ఒక పాట. అయ్యగారు చీచియే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అవునా? హలో, అప్పుడు ఒకటి ప్రేమ దేవుడి మూల వచ్చిందా? 2 దేవుడి మూల పుట్టిన వాడు ఏం చెప్పి ప్రేమిస్తున్నారు. 3 ప్రేమించిన వాడు దేవుని ఎరిగి ఉన్నారు. అలాగుందమ్మా? yes. దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అప్పుడు దేవుడు మూలము అంటే అప్పుడు ప్రేమించిన వాడు దేవుని ఎరిగి ఉన్నాం. And know God through personal experience. హలో, నా చెవిలక వినవడలేదు. నీ దేవుని ప్రేమిస్తుంటే దేవునికి ఏం చేస్తున్నారు? అందరికి ప్రేమిస్తే దేవునికి ఎరిగి ఉన్నారు. అందరికి ప్రేమిస్తే దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుడు మూల పుట్టినవాడు. అందరికి ప్రేమిస్తే ప్రేమ దేవుడు మూల వస్తా. వారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఓ దేవునికి స్తోత్రం. అంటే మీరే నాకు అడగారు, అందరినీ ప్రేమించవచ్చు. అవునా లేదా? హల్లెలూయా. ఈ తిట్టిన వాడికి మనకి ఎదురుగా మాట్లాడింది ఇదొక కొంచెం కష్టమేంటి. అయినా నీ చెప్పిన వారు నీ వల్ల నా వల్ల అవుతున్నదే చెప్తున్నారు. స్తోత్రం. నాకు కేసు బట్టి జైలు పెట్టిన మాడు ఇంటికి వెళ్ళి నా భోజనం తిన్నాడు. ఆడు మా ఇంటికి వచ్చి తినలే. నేను కేసు పెట్టి జైలు పెట్టిన వాడు ఇంటికి వెళ్ళి నేనేం చేసింది? నా ఇంటికి వచ్చి ఆడేం చేయలేదు. సూపర్. ఆడు పాస్టర్, నేను పాస్టర్. స్తోత్రం కలిగింది. అది నా వల్ల నీ మారాలని నేను కోరుకోలేదు. దేవుడు వల్ల మారాడు. ఆమేన్. స్తోత్రం కలిగింది. స్తోత్రం కలిగింది. ప్రేమ ఉంటే ఆమేన్. దేవుని మూల పుట్టినవాడు, ప్రేమ ఉన్నవాడు, దేవుని ఎరిగినవాడు. ఆమేన్. స్తోత్రం. ఇంకా పెట్టినప్పుడు 10 నిమిషాలు ఉంది. నా మాట చూస్తున్నారు. స్తోత్రం కలిగింది కాక. మీరందరూ అందరూ ఏమైంది? ఇప్పుడు విసిగిపోయినట్టుగా కూర్చున్నారు. ఎందుకంటే ఇది కొంచెం తెలియాలి. నేను కొన్ని విషయం చూసిన కాబట్టి క్రైస్తవులు ఎవరైనా తెలియలేదు, అందుకని చెప్తున్నారు. స్తోత్రం కలిగిందిగా. సరే అండి, రండి వాక్యంలోనికి రండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి రండి. 21వ 15వ వాక్యం. వారి భోజనము చేసిన తరువాత యేసు సీమోను చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు Simon Peter, Simon son of John, do you love me more than these? ఎలాగ అడిగారు? యోహాను కుమారుడైన సీమోను, తర్వాత వీరికంటే మీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించండి అండి. అక్కడ ఉన్న వాళ్ళకంట, శిష్యులు కాదు, వాళ్ళ కన్నా 153 చేపలు పొందిన తర్వాత దేవుడు అడిగారు. అంటే నీ దేనికి సముద్రం వెళ్ళింది? చేపల కోసం. నీ కష్టపడకుండా, నీ ప్రయాస పడకుండా ఒక్క మాట వలన నేను ఇది మొత్తం నీకు
నీ వల అంతా 153 రకాల చేపలు నేను ఇచ్చాను. అది చూసి చెప్పరు, ఇది వీరి కంటే నన్ను నీయ చేయాలి. అంటే ప్రేమిస్తున్నారు పదం అగాపే. ఏంటండి అగాపే అనే పదానికి అర్థం దేవుడు ప్రేమ. ఈ చేప కంటే అప్పుడు సోదరు నేను అడుగుతున్నాను, నీ యేసయ్య ప్రేమ నీలో ఉంటే వీరికంటే దీనికంటే ఎక్కువగా యేసయ్యకు ప్రేమ ఎవరికి? ఇప్పుడు నీకు కొన్ని దొరికింది కదా, ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్ దొరికింది కదా, ఇప్పుడు కొన్ని వేరే మనుషులు దొరికింది కదా, మీరికంటే నన్ను ఎక్కువ నీయే చేయాలి. స్తోత్రం కలిగిందిగా. ఆ కైని కంటే, ఆ మందు కంటే నీకు అగపే ఉందో దేవుడు అడిగారు. అమ్మాయి చెప్పారండి అమ్మా. అది నీ తెలుగులో yes lord you know I love you. దేవుడు ఏం అడిగారు? అగాపే ఉందా అని అడిగారు. ఈయన ఏం చెప్పారండి? నాకు ఫిలో ఉంది, లవ్ సహోదర ప్రేమ ఉంది. స్తోత్రం. తెలుగులో కరెక్ట్ రాలేదు. స్తోత్రం కలిగినగా. ఇదని మనకున్న ప్రోగుడు. దేవుడు అడుగుతున్నాడు, నా ప్రేమ నీలో ఉన్నావా అన్నప్పుడు ఈయన జవాబు చెప్తాడు, నాకు లవ్ ఉంది, ఐ లవ్ యు యాజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్. ప్రేమ ఉంది. దేవుడు ప్రేమ ఉందా అని అడిగినప్పుడు ఇది ఫిలో ఉంది అంటున్నాడు. స్తోత్రం. సహోదర ప్రేమ. ఆ ప్రేమ మనకొద్దు. మనకందరికి ఏముంది? సహోదర ప్రేమ. మనకందరికి ఏముంది? ప్రేమ ఉందా? ఓ స్తోత్రం. హల్లెలూయా. నీ అక్క చెల్లికి ఎందుకు ప్రేమిస్తున్నారు? ఆడలుండి ఏదైనా దొరుకుతున్నారు కాబట్టి ప్రేమిస్తున్నారు. అనేక ఎందుకు ప్రేమిస్తున్నారు? ఏదో పొందుకున్నారు తెలుసుకొని బట్టి. దేవుడి ప్రేమ అది కాదు. ఈ చేప కంటే, తల కంటే, పడవ కంటే గొప్ప ప్రేమ. ఇది తాత్కాలికం. దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ఈ రోజు సంఘములో ప్రేమింపబడాలి. రెండో మారు 17వ వాక్యం 16వ వాక్యం. మరలా ఆయన ప్రేమిస్తున్నాడు. తెలుగులో కరెక్ట్ రాదు. ఫీలో ఆయన ఎక్కడ రాయబడింది? పీతరు చెప్పాడు, ప్రేమ దేవా నాకేముంది? లవ్ ఉంది, ప్రేమ ప్రేమ లేదు. దేవుడు అడిగారు ప్రేమ, అగాపే ప్రేమ లేదు. అగపై ఉందని అడిగిన దేవుడు ప్రేమ ఉంటుంది. లేదు, అది లేదు, నాకేముంది? సహోదర ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. ఫ్రెండ్షిప్ లవ్. సరే 17వ వాక్యం. మూడోసారి ఆయన యాహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని తెలుగులో కరెక్ట్ లేదు, ఇంగ్లీష్ లో చూడండి. మూడోసారి 17వ వాక్యం 21. He said to him for the third time, Simon, son of John, do you love me? తిరిగి అడిగారు, do you love me? అదే అడగాలి. దేవుడు అప్పుడు వరకు 2 సార్లు అడిగినది దేవుడు ప్రేమ ఉందా? అప్పుడు పీతర్ గారు చెప్పారు, నాకు ప్రేమ లేదు, స్నేహం ఉంది. ఏంటుంది? స్నేహం ఉంది. ప్రేమ లేదు, నాకేముంది? స్నేహం ఉంది. మూడోసారి దేవుడు ఏది అడిగారు? నీకు స్నేహం ఉందా? అదే దేవుడు అడిగారు. ఆయన చెప్పిన డైలాగ్ అడిగారు. సోదరు పీతని ఏది పలికారో దేవునికి అదే దేవుడు ఆ మాట పట్టుకొని పీతర్ దగ్గరికి దేవుడి దిగారు, కానీ పీతర్ దేవుడి దగ్గరికి ఎక్కలే. హల్లెలూయా. అందరు ఇక్కడ నా తోడుగా ఉందా లేదా? నాకు స్తోత్రం. యేసయ్య ప్రేమ నీ దగ్గరికి దిగి వచ్చినప్పుడు స్తోత్రం, నువ్వు యేసయ్య ప్రేమకే చేయలే, ఎక్కలేదు. స్తోత్రం కలిగినగా. ఎంత ఘనమైన వాక్యమని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగినగా. క్రైస్తవ ప్రేమ ఆయన దగ్గరికి
తగ్గిపోయిన ప్రేమలోనికి రా. యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ఇది నిజము. నీ పాట విన్నప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు సాలూరు గట్టి ఎక్కినట్టుగా ఈ ఘాటి ఎక్కుతున్నారు. సాలూరు ఘాటి ఎక్కినప్పుడు యేసయ్య అమ్మ నాన్న ప్రేమ ఎక్కడ వరకు? బంధువుల మిత్రుల ప్రేమ నూనె ఉంది. స్తోత్రం కలిగింది. ఆమేన్. భార్యాభర్తల ప్రేమ వికసించిన పుష్పము, తెల్లవరి సాయంత్రము. స్తోత్రం. ఆమేన్. కన్న బిడ్డల ప్రేమ సమాధి వరకు. అదే ప్రేమ ఇది దాటింది. దాని దాటిన ప్రేమ స్తోత్రం కలిగింది కదా. వారే క్రైస్తవులు, వారే శిష్యులు. స్తోత్రం కలిగింది కదా. దేవుడు ప్రేమములున్న లక్షణం ఏమనగా తెలుసు? అందరికి ప్రేమించడం, అందరికి ఏం చేయడం. నచ్చలేని వాడికి యాక్టింగ్ వద్దు, నటించద్దు. నేను ఇప్పుడు 2 మాటలు చెప్పినప్పుడు కవలించుకొని నైనా అది కదా శాశ్వతమైన ప్రేమలు. సోదరు కలిగిరిగా అంటే యేసయ్య మమ్మల్ని ఎలాగ ప్రేమించారు? నీలో నీ ఏదైనా మంచితనం చూసి నిన్ను ప్రేమించారు. నన్ను ప్రేమించారు, ఏం మంచితనం లేదు. అటువంటి వాడు నన్ను దేవుడు ప్రేమించారు కాబట్టి నేను ఎప్పుడప్పుడు అక్కడ చూసినప్పుడు వేరే మనుషులకు ప్రేమించడానికి ఇష్టం. ఎక్కడ నా అటువంటి పాపిని దేవుడు నన్ను ప్రేమించారు కదా. అప్పుడు వేరొక మనిషినికి ప్రేమించడానికి నో ప్రాబ్లం. ఎందుకంటే నాలో నీకంటే గౌరవం. అప్పుడు నిన్ను ప్రేమించలేదు. మనం అందరికీ ఎందుకు ప్రేమించలేదు? ఏదో ఒక లోటు పోయింది పట్టుకున్నా. ఎందుకు ప్రేమించలేదు? 199 ఉంది కదా. చూపించడానికి సమయం లేదు. అంటే వెళ్ళ పేపర్ లేదు, వైట్ పేపర్ ఉంటే నేను చూపిస్తాను అన్నమాట. స్తోత్రం కలిగినగా. అల్లెలు చెప్పండి. వైట్ పేపర్ లేదు, దేవుడికి స్తోత్రం కలిగిన. వైట్ కావాలి, నా చేతుల పేపర్ ఉంది, దేవుడికి స్తోత్రం కలిగినగా. వైట్ కావాలి, దేవుడికి స్తోత్రం. అల్లెలు చెప్పండి గట్టిగా. సరే, ఇది మీరేం చూసుకున్నారు? వెంటనే చెప్పండి. ఇది లేదు, ఏం చూసుకున్నారు? ఇదా అదే నేనేదో చూస్తున్నారు. ఆ చుక్క, నీ కూడా చుక్క అండి. నాకు ఇంత అది మనకున్న ప్రేమ అందండి. ఇది ఒక్కటే చూసిన బాకి ఎంత మొత్తం బయటే. చేసిన ఉపకారాలు సోదరు చెప్పండి. ఈ ఒక్క చుక్కను పట్టకుండా ఆ మొత్తం ఉన్న తల్లికి చూచండి. సోదరు అది చూడు. అదే మనకి ప్రేమ. అది ఈ రోజు మార్చండి సోదరు. ఆ ఒక్క చుక్కకి చూడకుండా మరి ఆయన అర్థం నేనే చెప్పిన. అయ్యగారు అలాగే చెప్పారంటే నేను ఎందుకు చెప్పారంటే ఈ ఒక్క తప్పు చూడకుండా మొత్తం మేలు చూడండి. ఒక్క తప్పు చూడకుండా మొత్తం మేలు చూడండి. అప్పుడు వారే క్రైస్తవుడు, వారే సోదరులు. ఒక చక్క చూడకుండా ఒక్కడు తప్పు చూడకుండా మొత్తం ఏం చేయాలి? స్తోత్రం. అందుకని మిమ్మల్ని అయ్యా ఆ చెల్లి, అక్క, అమ్మ, నాన్న అన్ని కానీ పిలవడానికి కారణం నీలో మొత్తం మంచిదే చూసాడు. ఆ చుక్క మాత్రం నాకు కనిపించలేదు. స్తోత్రం కలిగింది. ఈరోజు మీటింగ్ వెళ్ళినప్పుడు నేను బాప్టిస్ట్ ఇచ్చిన కుర్రోడు నన్ను చూసినప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాను. ఇలాగా ముఖం చూపించబడాలి. నేను దూరంగా ఉండేది, లేకపోతే ప్రైజుడు చెప్పడాడు. ఇది జరుగుతున్నారు.
చూడనప్పుడు కూడా ఇలాగా చూపించి వెళ్ళిపోవాలి కదా. అందుకలా చూపించాలనుకున్నా గంజాయి తాగి వీళ్ళని చాలా స్థితిలో ఉండినప్పుడు నా విశ్వాసాలు ఇచ్చిన కాணிకలు తీసుకొని ఆయనకి ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళి 3 నెలల వరకు బిడ్డ గ్లాసులు పెట్టారు. బయటికి వస్తే చచ్చిపోతారు. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసిన 3 నెలలు ఉండకుండా దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. ఇదన్నీ చేసిన తర్వాత నేరే వచ్చి చెప్పడానికి ప్రైస్లో చెప్పడానికి సరిపడలేదు. స్తోత్రం. చూసింది. హలో, భర్త హాస్పిటల్ ఉండినప్పుడు అడిగి ఏమొచ్చింది, బాత్రూమ్కి వెళ్ళి కానీ అడిగి ఇది వచ్చింది 2. వీడు నడిచి వెళ్ళినప్పుడు ఏమైంది, అయిపోయింది. వీడికి కడగడానికి కావాలి చెయ్యి. ఆడి సొంత కొడుకు దగ్గర నేనే ఈ చెయ్యితో ఏం చేశాడు, నీళ్ళేసి కడిగారు పెద్ద మనిషిని. ఆడు నేను చావన ముందు ఆడు చెప్పిన మాట నేను నా గుండెలు స్తోత్రం కలిగింది. అటువంటి వాడికి ఇప్పుడు చూసినప్పుడు నాకు ప్రైజ్లార్డ్ చెప్పడానికి ఏం లేదు, వేదన లేదు. మన వాళ్ళకి ఏం కడగేది ఉండదు. ప్రైజ్లార్డ్ చెప్పడానికి వదిలి బాధ్యత. బాప్టిజం పొందిన కొడుకు నేనే బాప్టిజం ఇచ్చాను. మ్యారేజ్ చేసినప్పుడు బాప్టిజం పొందలేని వాడు మ్యారేజ్ చేశాను. మ్యారేజ్ చేసినప్పుడు వేరొకడు వచ్చి మ్యారేజ్ చేశారు. అది చూసినప్పుడు ఆడి తమ్ముడికి నా తిట్టాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కొందరు పాస్టర్ దగ్గరికి పిల్లలకి పంపించరు. పాస్టర్ దగ్గరికి ఎందుకంటే అక్కడికి ఎందుకు వెళ్తారు, 5 గంటలకు ఎందుకు మొత్తం చెప్పడం, నీకు మొత్తం చెప్పి గందరగోళం అయింది. నీకు చెప్పి గందరగోళం చేసావు. 5 గంటలకి వెళ్ళి చెప్తే 5 గంటలు నీకోసం ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. చెప్పేస్తున్నా మా పిల్లలకి ప్రార్థన. కొందరు అలాగే చెప్తున్నారు, నీ 5 గారి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, మా ఇంటికి వెళ్ళకుండా నీ అక్కడికి ఎందుకు వెళ్తుంది, నీ ఇంటికంటే 5 గారు ముఖ్యం, ఆడికి తెలిసి ఎందుకు వెళ్ళాలి. స్తోత్రం కలిగిందా. అమ్మా దైవదాసుని సహోదరి సహోదరులారా, దైవదాసునికి పిల్లలకి పంపించారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దైవదాసుని బోధపరచాను. కొన్ని సలగా చెప్తుంది దేవుడికి. నీ ఎప్పుడు చెప్తే ఆడి తప్పు, నీ ఎప్పుడు ఏం చెప్తుంది, లోటుబాటు మన దగ్గర అది తప్పైంది. కానీ నీకు గెలుస్తారమ్మా, నీ ఓడిపోదమ్మా, నీలో పవర్ ఉందమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారమ్మా. అలాగే చెప్పి పిల్లలకి ఏం చేస్తుంది, ఎచ్చరిక మాట చెప్పి పిల్లలకి గెలిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. పాస్టర్ దగ్గర నుంచి దూరం లేదు. మన కొందరు పిల్లలు విశ్వాసులు అన్న ఫస్ట్ ముందుకు కూర్చున్నవాడు ఇప్పుడు వెనకకి వెళ్ళాడు. నీ జీవితం కూడా వెళ్ళక రోగం వచ్చింది. ఎంత వెనకకి వెళ్తున్నా అంత నీ జీవితం కూడా వెనకే. మనకి వెనకకి వెళ్ళడానికి గీరు లేదు, ఉందా? బాకి అన్ని బండికి ఏముంది, వెనకకి వెళ్ళడానికి గీరు ఉంది. క్రైస్తవుడికి మాత్రం వెనకకి వెళ్ళడానికి గీరు లేదు, ముందుకే. నా ఇంటిలో ఒక్కడు మనుషులు ఉన్నాడు అంటే అది ఇప్పుడు లేదు, అది అప్పుడు. ఆయన కారు ఎప్పుడు కూడా ఏం చేయరు, ముందుకు వెళ్ళిన బండి వెనక్కి తీయడానికి ఇవ్వడు. నేను అడుగుతాడు ఏంటి అది నన్ను చూడ అయ్యారు నేను చెప్తుంది. నేను చెప్పాను అడిగారు ఎందుకు వెనక్కి, అలాగే వెనక్కి వెళ్ళకూడదట. కొంచెం దూరం ముందుకు వెళ్ళి ఏం చేయాలి, తిరుగు, కానీ నీ ఏం చేయకూడదు. కలవరి బండి ఫస్ట్ తీసినప్పుడు ఆడు వెనకకు బండి తీయరు. చదవలేకపోతే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఏం చేయాలి, తిరిగి రావాలి. అది మంచి ఆలోచన. అదಕ್ಕೆ నాకు దొరికినప్పుడు నేనే స్పోంజ్ అన్నది వెంటనే ఏం చేస్తుంది, తీసుకొని తీసుకుంటాం. స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఏసై తోడుగా 3.5 సంవత్సరం తిరిగేది. ఆడు దొంగ అని ఏసైకి తెలిసాడు. ఎవరు ఈడు ఇస్కరియోతు యోధా దొంగ అని తెలిసాడు. ఏసై ఆడికి ఏం చేశాడు, అప్పుడప్పుడే చెప్తారు గద్దించారు కానీ ప్రేమించారు. ఏంటండి గద్దించారు ప్రేమించారు. కానీ
గోదగారు నీటిలో ఉన్న మంచి కూడా ఉంది, నీ ఆశకి వదిలింది. ఎందుకు ఎదించినప్పుడు కూడా మన విశ్వాసి ఆయన అనుకో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీ మనసు, అందరి మనసు నాకు తెలుసు, నీ అందరి మనసు నాకు తెలుసు. దేవుడికి స్తోత్రం కలిగింది. మీరందరు ఎన్ని అంటే కొంచెం ప్రేమ ఉంది, కష్టం కానీ కొంచెం ప్రేమ ఉంది కానీ చూపించడానికి కష్టం. ఎందుకమ్మా మనం ఏదైనా దగ్గర దిగిపోవాలి కదా. ఎప్పుడైనా ఈ ట్రైన్ ఇలాగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక అమ్మాయి బ్యాగ్ అంది, ఇలాగ 2-3 బ్యాగ్ పట్టుకొని కూర్చున్నారు. ఇలాగ పట్టుకుని నిలబడినప్పుడు వండి ఇలాగ ఊగినప్పుడు ఈ కూర్చుని అమ్మ ముఖంలోకి వెళ్ళి బ్యాగ్ ఏం చేశారు ఒకసారి, అప్పుడు సోరీ చెప్పారు. మళ్ళీ ఊగినప్పుడు రెండోసారి, అప్పుడు సోరీ అని చెప్పారు. మూడోసారి కూడా కుదిరినప్పుడు సోరీ, ఈ అమ్మాయి వాళ్ళే తిరిగి అడిగారు, అమ్మ నీ ఎందుకు ఎన్నిసారి నా బ్యాగ్ నీ ముఖములు తల్లి చెప్పలే. అమ్మ నా దగ్గర దిగిపోదు తల్లి, ఇక్కడ దిగిపోవడానికి ఉన్నవాడు ఇక్కడ ఎందుకు కొట్టుకోవడం. ఇదన్నీ అర్థం అవుతుంది. దగ్గర మనము ఈ రోజు కానీ మనం చచ్చిపోతాను, ఎందుకు కదా మనకి గొడవ. స్తోత్ర గట్టిగా మా దగ్గర నేను ఈ రోజు ఎల్లుండి నేను వేరే మనుషులు వేరే దిగిపోగాలి. అందుకని మనం ఏం చేయకూడదు, అడవాడకుండా ప్రేమించండి. స్తోత్రం కలిగింది. అది మనలోని నుండి పరిమళ వాసనగా సంకల్పించుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా భార్యకి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటంటే, 7 బారు వంట చేసిన అన్నం తినడానికి మాకు ఇద్దరికి దొరకలేదు. తర్వాత నీళ్ళు తాగేసి మన ఇద్దరు ఏం చేశారు, నేను చెప్పి ఇంకా వంట చేయొద్దు మనం ఇద్దరు పడతా అని చెప్పి మన ఇద్దరికి నీళ్ళు తాగేసి నీరైతే చెయ్యాలా నేను పని మనిషినా. అప్పుడప్పుడు నేను ఇంటిలో వంట చేసిన, ఎప్పుడప్పుడు అతిథి గారు వచ్చి హెల్ప్ చేసిన. ఈ రోజు నీ చేయడా, ఈ రోజు నేను చేయడా అని చెప్పండి. నేను వెళ్తే నేను చేశాను, ఆడు వెళ్తే ఆడు చేస్తాను. మీరైతే కొట్టుకోవడమే. అక్కకి ఈ రోజు వంతులు పెట్టేస్తారు, అమ్మకి ఈ రోజు జీవితాంతం వంతుల్లో పెట్టాలి, చెల్లికి ఈ రోజు నిన్నే అక్క ఎప్పుడో కొట్టాలి. దేవుడి ప్రేమ ఉండే ఆడు చెయ్యలేకపోతే మనమైనా చేసి పెట్టేద్దాం. అదే ప్రేమ ఏంటి దేవుడికి. హల్లెలూయా. ఆడు చెయ్యలేకపోతే మార్త వల్ల మారదు. ఏసై ఉన్న ఇంటిలో మార్తే ఉంది, కంప్లైంట్ వెళ్ళి మరియ ఉంది. మార్త వెళ్ళి కంప్లైంట్, మార్తకి ఎప్పుడు స్తోత్రం. హలో, నీ భర్త చేయలేకపోతే నీ చెయ్యి. హల్లెలూయా. ఆడు చెయ్యలేదు అనుకోని ఏం చేయదు, విసిగిపోయి ఆడు వచ్చి నా నోటిని పెట్టాలని ఆశ కూడా నీ తిరిగి పెట్టు. ఆశ తీరిపోదు. నీ భర్త నీకు నోటి అన్నం పెట్టలేదు అనుకో, నీ తిరిగి పెట్టు. అదే ప్రేమ. అక్కడ నుండి పెట్టాలని ఆశతో నీ తిరిగి పెట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఉన్నారు. అప్పుడు కూడా రాదు, నాకు తెలుసు. ఈ ప్రేమ మొత్తం కడుపులు క్రిందకి తిరుగుతున్నది. స్తోత్రం కలిగి స్తోత్రం కలిగినగాక. మోసం చేయన వాడి గురించి అంటే 2 సెకండే ఉంది, నాకు తెలియదు. నేను ఎక్కడ చూసుకొని చెప్తున్నాను. నేను నీ వేరే పాస్టర్ వల్ల కాదు, నాకు అన్న అక్కడ ఉంది. హల్లెలూయా. ఈ రాజు గారు ఈ రోజుకి చేతులు ఏం లేదు, వాచలేదు, నాకు పైన ఉంది, నేను చూసుకున్నాను. స్తోత్రం కలిగింది. హలో, ప్రేమించండి. క్రైస్తవుడు ఎవరంటే ప్రేమించిన వాడే క్రైస్తవుడు, వారే శిష్యుడు. ఎప్పుడు ఏం చేయకూడదు, రిబెల్ మాట్లాడకూడదు, ఎదిరించేటట్టుగా మాట్లాడకూడదు, ఎప్పుడు అలాగంటి స్వభావం రాకూడదు. ఏదైనా ముహమ్మద్ నబీ ఇలాగ నడిచి వెళ్ళినప్పుడు ఒక కుక్క ఎక్కడ చచ్చిపోతుంది, అందరూ శిష్యులు ఏం చేశారు, కప్పు 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 అని చెప్పినప్పుడు ముహమ్మద్ నబీ ఏం చేశారంటే ఆ కుక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కుక్క పళ్ళన్నీ పువ్వు, ఏ పువ్వు అంటే మల్లి పువ్వు ఉంది కదా, తెల్లగా ఉండాలి.
వారికి అందరికి ఏంటి? రోత కనిపించింది. కంపు. వీడికి మాత్రం వంటలో ఉన్న అందం కనిపించింది. అది నీ ఎందుకు కనిపించలేదు? కన్ను మంచిది కాదు కదా. నీ భర్త మంచివాడు కదా, నీ భార్య మంచివాడు కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కేకలు ఎలా దొరుకుతున్నాయి? స్తోత్రం కలిగింది. నీ ఆ ప్రేమ చూపించినప్పుడు దేవుడు ప్రేమ నీలోనికి నదిగా వస్తుంది. 2 వారం నీ అల్లుడు, నీ కొడుకు, కూతురు అందరి నీ ఇంటిని ఉండొచ్చా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక వారం నీ అత్తగారు నీ ఇంటికి వచ్చి ఉండొచ్చా? హల్లెలూయా. ఆ ప్రేమ వద్దు. హలో, హల్లెలూయా. మమ్మల్ని పంపించండి. చెప్పడానికి ఉందండి అన్ని మైక్ ఆపేయాడు, అర్థం చెప్పారు. నోరు లేదు, మైక్ కూడా వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. నేను చెప్పినవాడు ఇష్టం లేని వాడి ఇంటికి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఇష్టం లేని వాడి ఇంటికి వచ్చినప్పుడు ఏది నా సంఘం విడదీసి తీసుకొని వెళ్ళిపోయిన ఒక పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు వాడికి అన్నం పెట్టారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయిన డబ్బులు కూడా పెట్టారు. నా భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా ఎటువంటి మనసు దేవుడు కంటే మనసు దేవుడు అండి ఆడి నన్ను ప్రేమించడం చూసినప్పుడు వీడికి ప్రేమించడానికి ఏంటి లేదు. ఇది నా సంఘం మాత్రం కాదా తీసుకొని వెళ్ళారు, ప్రాణం తీసుకెళ్ళారు కదా, నన్ను చంపలేదు కదా. నేను అండి నా వంటి పాపి మనుషులకి దేవుడు నన్ను ప్రేమించాడు. అది చూసినప్పుడు ఇతనికి ప్రేమించడానికి మనసు వచ్చాడు. నీలోని లెక్క తిరిగి చూడు, నీ ఎటువంటి వాడు ఎప్పుడమ్మా నీ ఆ పట్టిన రోజు నుండి నీ చేసిన ఏది ఒక 16-18 వయసు నుండి నీ చేసిన పద్ధతి మొత్తం నోటికి రా. కన్ను మూసి అది మొత్తం ఏం చేశారు, ఒంటరిగా ఏం చేయాలి, కూర్చి ఏం చేయాలి, నమరండి. నవరనేది మాత్రం తినండి, నమిరినది మాత్రం తినండి. నవరణం నవిరనిది మాత్రం తినండి. అది నీ చదవలేదా? నవరి చిన్నడు కాదు, సారీ ఒక ఆ వాక్యం వచ్చింది. వీడికి ఏం తెలియదు, ఇది నన్ను కన్ను తెరిచి చూసి కాబట్టి లేవే కంటే 11 అధ్యాయంలో కదా. లేవేకాండం 11 అధ్యాయం దొరికిన వాడు చూడండి. నేను సంఖ్యాకాండం 11 లేవేకాండం ఎప్పుడు మూసాను. సెకండ్ 3:11 కదా. అది కాదు, ఐదమ్మాకి 4 నుండి కిందకి 11:4. నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటి నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 రెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు. అదండి, నెమరు అయిన మాత్రం ఏం చేయవచ్చు, తినచ్చు. ఎవరికి నీ కూడా వాక్యం విని అలా ఉండాలి. నీ కూడా వాక్యం విని ఎవరిన జంతువు అయితే దేవునికి పరిశుద్ధం. హలో, ఇలాగ కాదు వాక్యం వ్యాఖ్యానించిన విశ్వాసి కూడా ఏం చేయాలి, ఎవరు చేయాలంటే వాక్యం ఎవరు చేసే నీ పరిశుద్ధం. ఎవరు చేయలేకపోతానుకో సోదరు పుక్కుతున్నారు నా మాట దేవుడికి. ఇప్పుడు శిష్యుడు అవ్వాలంటే సిలువ మోయాలి. ఒకటి
శిష్యులు అవ్వాలంటే ఏం చేయాలండి? సిలువ ఒకటి. రెండు, శిష్యులు అవ్వాలంటే నీ ఏం చేయాలి? అందరికి ప్రేమించేది. ఇది శిష్యులు అంటే క్రైస్తవుడు అన్న 3 వాక్యాలు ఉంది. ఆ 3 వాక్యాలు ఇంకా ఒక్క వాక్యం అని చెప్పాలి, ఇంకా 2 వాక్యం కూడా ఉంది. అది ఒక్కొక్క రోజు ఏమని చెప్తానంటే దేవుడిని స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుని స్తోత్రం కలిగింది. సరి అయిన క్రైస్తవుడా లేదా? ఒక్కసారి క్రైస్తవుడు ఎవరంటే శిష్యుడు. స్తోత్రం. శిష్యుడు ఎవరంటే? శిష్యుడు ఎవరంటే సిలువ మోసిన వాడు. శిష్యుడు ఎవరంటే స్తోత్రము ప్రేమించిన వాడు. ఎవరికి? అందరికి. ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించిన కాదు. దరిలో నా ప్రేమలన్నీయు క్రీస్తు కలువరి ప్రేమ కలిగిన మనకు ఆదరించును ప్రేమ యేసుని ప్రేమ